పెండింగ్ ప్రాజెక్టులపై పోరుబాట పట్టింది కాంగ్రెస్. ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్పును నిరసిస్తూ ఇప్పటికే ధర్నాలు, పాదయాత్రలు చేసిన నేతలు ఇప్పుడు మరోసారి ఆందోళనకు దిగారు. ప్రాణహిత చేవెళ్ల 22వ ప్యాకేజీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పార్టీ నేతలు నిజామాబాద్లో పాదయాత్ర చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులను మధ్యలోనే ఆపేయడంపై ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. నిజామాబాద్ జిల్లాలోని ప్రాణహిత 22వ ప్యాకేజీ పనులను పాత డిజైన్ ప్రకారమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. భూంపల్లి నుంచి గాంధారి క్రాస్ రోడ్డు వరకు 7 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు ఆల్ పార్టీ నేతలు. గాంధారి క్రాస్ రోడ్డు దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. ప్రాజెక్టు పనుల్ని ఆపేయడంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లోని 1,54,000 ఎకరాలకు సాగునీరు అందటం లేదన్నారు నేతలు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పనిచేయటం లేదన్నారు సీఎల్పీ నేత జానారెడ్డి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు లీడర్లు. ప్రాణహిత పనులు ప్రారంభించే వరకు పోరు ఆగబోదన్నారు. ఈ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును సాధించి తీరాలని రైతాంగాన్ని, ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తూ, ఆవేదనకు గురి చేస్తూ, ఆ తర్వాత ఈ ప్రభుత్వ పోకడలు, ఆలోచనలు, విధానాలు ప్రజల సమస్యలను పరిష్కరించేస్తాయా? ఆఖరికి ప్రజల్ని బంగారు తెలంగాణ కాదు, భ్రష్టు పట్టించే తెలంగాణగా తయారైతుందా అని చెప్పి ఆందోళనగా ఉన్నది. అది 29 ప్యాకేజీలు ఉన్నాయి. దాంట్లో 3 ప్యాకేజీలు మన జిల్లాకు సంబంధించింది. మన జిల్లాకు ఏమంటే పేరు ప్రణయిత చేవెళ్ల గానీ ప్రణయితతోనే నీళ్లకు సంబంధం లేదు, కాళేశ్వరం నుంచి సంబంధం లేదు, తుమ్మడి అటు నుంచి సంబంధం లేదు. మనకు సంబంధం ఉన్నది శ్రీరామ్ సాగర్, పోచంపాడు నీళ్లు మనది. ఈ 3,000 కోట్ల రూపాయల్లో దాదాపు 13 కోట్ల రూపాయలు, 1,200 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినాయి. రైతు సమస్యలపై సీఎంకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు నేతలు. పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఒక దిక్కు మరి ముఖ్యమంత్రి గారు బంగారు తెలంగాణ సాధిస్తామన్నటువంటి సందర్భంలో కూడా 1 సంవత్సరం తిరగక ముందే మరి బద్ధ శత్రువుల నుండి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక వేదిక మీద మాట్లాడే పరిస్థితి కల్పించినటువంటి ఘనత ఈ టీఆర్ఎస్ పార్టీకి దక్కిందనుకున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రారంభమయ్యే 1,56,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వకుండా వాళ్ళ తలనరికేయాలని చూసినాడు. 22 లాంటి ప్యాకేజీలు ఎగ్గొట్టాలని కుట్ర చేయడం అనేది జరిగింది. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం నుంచట మళ్ళీ ఆదిలాబాద్ సిర్పూర్కు తీసుకుపోతాడని ఆయన ప్రతిపాదన. ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు లీడర్లు. లేకపోతే 1,54,000 ఎకరాలు బీడుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.